హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ఆర్ఏ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 5 గుజరాత్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్లో ఎవరు గెలిచారనేది క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ టు హెడ్ ఇక్కడ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హెడ్ టు హెడ్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జైంట్స్ని కంప్లీట్గా డామినేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు లాస్ట్ 2 సీజన్స్లో 4 మ్యాచెస్ ఆడితే అందులో 4 out of 4 మనకి ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. బట్ ఆ సీజన్స్ వేరు, ఈ సీజన్స్ వేరు. ఈ సీజన్లో గుజరాత్ జైంట్స్ ఒక కొత్త టీంలో మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ గార్డ్నర్ లాంటి ప్లేయర్ ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందని గార్డ్నర్ చూపెడుతుంది. సో ఇప్పటికీ మనకి గుజరాత్ జైంట్స్ ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఆడితే అందులో ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది, ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. అండ్ ఒక ఓడిపోయిన మ్యాచ్ కూడా వాళ్ళు ఆ క్యాచెస్ కనుక డ్రాప్ చేయకపోతే వాళ్ళు ఎప్పుడో గెలవాల్సిన మ్యాచ్ అన్నమాట అది. సో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే గుజరాత్ జైంట్స్ ఈ సీజన్ ఇస్తుంది. వెరస్ ముంబై ఇండియన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్, కానీ ఎంపైర్స్ కొన్ని నిర్ణయాల వల్ల వాళ్ళు కొన్ని మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2 టీమ్స్ యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకున్నాం. గుజరాత్ జైంట్స్ యొక్క మన స్ట్రెంత్ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్, ఎస్పెషల్లీ గార్డెన్ చాలా బాగా ఆడుతుంది, డాటిన్ చాలా బాగా ఆడుతుంది, అండ్ హర్లీన్ కూడా మొన్న వచ్చిన మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. వెరస్ వాళ్ళ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే పేస్ బౌలింగ్ అనేది కొంచెం వీక్గా మనైతే కనిపిస్తుంది, అండ్ టాప్ ఆర్డర్ కూడా కొంచెం వీక్గా కనపడుతున్నారు. వెరస్ ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ చాలా స్ట్రెంత్ వాళ్ళకి. వెరస్ మన వీక్నెస్ వచ్చేసి మన మిడిల్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. అండ్ బౌలింగ్లో అయితే వాళ్ళు టాప్ నాచ్ ఉన్నారు. సో వాళ్ళ బౌలింగ్ అండ్ టాప్ ఆర్డర్ అనేది ముంబై ఇండియన్స్ స్ట్రెంత్. వెరస్ మిడిల్ ఆర్డర్ ఒక్కటే మనకి గుజరాత్ జైంట్స్ యొక్క స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో పిచ్ వచ్చేసి మనకైతే చాలా బాగుంటుంది. బ్యాటింగ్ వికెటే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు బౌలింగ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో చాలా యూజ్ అవుతుంది మనకి అండ్ అడ్వాంటేజ్గా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మ్యాచ్ ఎవరు గెలుస్తారని తెలుసుకున్నట్టయితే, సో మీకు గనక మ్యాచ్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే అది కూడా ఫ్రీగా అండ్ అక్యురేట్గా, ఇప్పటికి జరిగిన మ్యాచెస్ అన్నింటిలో అన్ని మ్యాచెస్ అక్యురేట్గా మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఇచ్చాం. సో టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ రోజుకి మన మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసి మనకైతే గుజరాత్ జైంట్స్ అయితే ఓడిపోబోతుంది అండ్ ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్ అయితే గెలవబోతుంది. సో ముంబై ఇండియన్స్ అయితే 100% గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. ఫైనల్ ప్రిడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.